వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। సింగనమల్ల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ మాట్లాడుతూ గతంలో కలెక్టర్ని కలిసాం। అరటి ఒక టన్ను 8,000 10,000 రూపాయలకు కొంటామన్నారు। 1 రూపాయి పెట్టుకున్న పాపాన పోలేదు అని కుళ్ళిపోతున్నాయి, మాగిపోతున్నాయి పచ్చ సరుకు ఇది। రైతు కడుపుకోతకు గురవుతున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు। అడిగితే మాట్లాడేవారు లేరు, చివరికి పట్టించుకునేవారు లేరు। అరటికాయల తోటలోనే నాశనం అవుతున్నాయి। ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది। అధికారులను కోరుతున్నా మీరు మా కష్టాన్ని కూడా విని ఓపిక లేకపోతే మీ ఇష్టం వచ్చే రోజుల్లో రైతుల ఆగ్రహాన్ని స్పష్టంగా చూస్తారు అని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు। మాట్లాడదామని గతంలో కలిసినాం 7,500 10,000 కొంటామన్నారు। 1 రూపాయి పెట్టి కొన్న పాపాన పోలేదు। అన్ని కుళ్ళిపోతా ఉన్నాయి, మాగిపోతా ఉన్నాయి పచ్చరికిది। రైతు కడుపు కోతకు గురవుతా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు। అడిగితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు। చివరికి మేము పేపర్లు తీసుకుంటే మాకు పేపర్లు ఎందుకు, అరటికాయలు తీసుకొని లెక్కిమ్మంటా ఉన్నాం। ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారికి అరటికాయలు అంటే పట్టదు, లేకపోతే రైతు అంటే పట్టదు। కాబట్టి ఆయన గురించి ఆయన నిద్రపోతులు నటిస్తాడు। ముందు డబ్బులు ఇవ్వాలి। 2 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, డబ్బులు ఇవ్వండి ముందు। మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి, పట్టించుకునే నాతులు లేడు। తోటలోనే కాయలు నాశనం అయిపోతా ఉన్నాయి। ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టించుకునే వాళ్ళు లేడు, అడిగితే చెప్పేవాళ్ళు లేడు। నేను మాడితే పంట బాగాలేదు, పంట బాగుందో బాగలేదు ఇప్పుడు చెప్తారే। హార్టికల్చర్ ఆఫీసర్లు సంవత్సరం అంతా ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు పంట చూడు రావాలి ఎవరు ఆఖరికి। అట్లా కలెక్టర్గా ఏదో డబ్బులు తెచ్చి కొనుక్కోవాలా? కొనుక్కోకపోతే ఎట్లా? ఏం చేస్తారు? అదే లూలు మాలుకో ఇంకొకరికైతే 99 పైసలకి భూములు అమ్మేస్తారే। 100 కోట్లు చేసేటివి। కనుక ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం। వ్యవసాయ దండగనుకునే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడు। నేను అధికారులను కోరుతా ఉన్నా, మీరు మాకు కష్టాన్ని కూడా వినే ఓపిక లేకపోతే మీ ఇష్టం। వచ్చే రోజుల్లో రైతుల ఆగ్రహానికి మీరు స్పష్టంగా చూస్తారని చెప్తా ఉన్నాను। కనుక తక్షణం ఐఎమ్ డిమాండింగ్ దెమ్, అరటిని కొనాలి మీరు, అరటిని కొని తీరాల ప్రభుత్వమే। 10,000 తక్కువగా డబ్బులు ఇవ్వాలి, అట్లాగే ధరల స్థిరీకరణ కోసం డబ్బులు రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా। అంతెందుకు నష్టపోయిన రైతుకు ఎకరాకు నష్టపరిహారం కింద కనీసం 50,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం। రైతును కూడా మీ అజెండాలో భాగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్లకు లొంగిపోవడం, దోచిపెట్టడం కాదు, రైతుకు కూడా రైతును పట్టించుకుని ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలే మీరు। మీకు ఏమాత్రం బాధగా ఉండదా? అవమానంగా తోచదా మీకు? ఎందుకంటే మీ దృష్టిలో రైతు లేడు। రైతును కాపాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మీకు కాపాడే పద్ధతి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కనుక్కోమని కూడా చెప్తా ఉన్నాం।